వైరస్ అంటే ఏమిటి? వైరస్ అంటే ఏమిటి? వైరస్ అంటే ఎలక, పిల్ల, ఏనుగ, మనిషి ఏంటది? కాదు. జీవజాతుల్లో ఏ జీవజాతి వర్గీకరణలోకి చేరని పేరు వైరస్. అంటే జీవే కాదు, జీవజాతుల్లో ఎందుకు లేదు? జీవజాతుల వర్గీకరణ ఒకటి ఉంది కదా మనకి. వర్గీకరణలో ఎక్కడికి వచ్చింది వైరస్? ప్రైమరీ ప్లేస్లో, వెరీ 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 ప్రైమరీ ప్లేస్లో, నిర్జీవం జీవంగా మారే దశలో జీవికి నిర్జీవికి మధ్యస్థ దశ వైరస్ అని విన్నాం. అప్పుడేమో మనం ఎక్కడ చదివి ఉంటాం నాకు ఇప్పుడు గుర్తురాట్లా. హై స్కూల్లో అయ్యి ఉండదు, ఏ ఇంటర్లోనో ఎక్కడో డిగ్రీలోనో చదివి ఉంటాం. ఇప్పుడైతే చిన్నపిల్లలకు కూడా ఉంది. 7th క్లాస్ పిల్లలు కూడా శుభ్రంగా వైరస్ అంటే ఏంటో మనకు తెలిసిన దానికి 100 రెట్ల డీటెయిల్స్ అన్నీ కూడా పుస్తకాలు నిండా ఉన్నాయి. ఏం చెప్తుంది? అది జీవి కాదు అని, ఇసుక రేణువుతో సమానం అని, ప్రాణమే లేదు అని చెప్తుంది. ఇప్పుడు సమాధానం చెప్పండి, దేనివల్ల వచ్చింది కరోనా? ప్రాణం లేని దానివల్ల వచ్చింది. ప్రాణం లేని దాన్ని చంపడానికి నువ్వేం వాడావు? యాంటీబయాటిక్ వాడాను. యాంటీబయాటిక్ కాదండి, స్టెరాయిడ్ వాడాను. స్టెరాయిడ్ కాదండి, స్టెరాయిడ్స్లో కూడా ఎక్కడెక్కడ ప్రపంచంలో డెవలప్ అయినా అన్ని తెచ్చి 4,50,00,000 ఖరీదైన స్టెరాయిడ్స్ వాడేశాను. అంటే విషాలు వాడాను. చచ్చిందా? చనిపోలేదండి. ఎందుకు? ప్రాణం లేదు కాబట్టి. అర్థమైందా? ప్రాణం లేని దాన్ని చంపడానికి విషాలు వాడతావా? విషాలు వాడి ఎన్ని కోట్ల విలువైన విషాలు వాడినా చావలేదని మళ్ళీ వీడియోనా? మళ్ళీ దానికి పై ఏడు తీసుకెళ్ళాడా నేరం వాళ్ళ మీద? కరోనా టైంలో చనిపోయిన మరణాలన్నీ కూడా మెజారిటీ ఉన్నాయన్నీ ఏంటి? హార్ట్ ఫెయిల్యూర్స్. సార్ చెప్పినట్టు అమ్మో నువ్వు కుదరవరా అంటే వచ్చిన లోపలి భయం, లేదా మరొకటి ఏంటో తెలుసా? పవర్ఫుల్ స్టెరాయిడ్ వాడితే ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ ఏంటి? సైడ్ ఎఫెక్ట్ హార్ట్ ఆగిపోవడం. మరణాలన్నీ ఏవి కావు, లీస్ట్ అంతా అది కాదు. వదిలేయండి. మనకంటే ముందు ఎన్ని చూసారో మనం అదొకటే చూసాం. మన తర్వాత ఇంకెన్ని చూస్తారో ప్రపంచంలో మనకెందుకు? కానీ మనం ఇక్కడ ఏం చూడాల్సి ఉందంటే, ఓహో ప్రాణం లేనిది, వాళ్ళు పరిష్కారం లేనిది మనం చేయగలమా? గోశాల చేయగలదా? గోవు మీద ఆధారపడిన వ్యవసాయ క్షేత్రం చేయగలదా? గోవు వ్యవసాయంతో పండిన వంటల్ని వంటగదిలో వండే అమ్మ డాక్టర్లాగా జబ్బులను తగ్గించగలదా? ఇది మనం చూడాల్సిన అంశం. చేయగలదు. ఎందుకంటే ఏ శరీరాల్లో అయితే ఇమ్యూనిటీ ఉంటుందో, ఇమ్యూనిటీ ఉన్న శరీరాల్లోకి వైరస్ ఎంటర్ అయ్యి కూడా ఇసుక రేణువులాగా వెళ్ళిపోగలదు తప్ప అక్కడ ఉండి కుటుంబాన్ని ఏర్పరచగలిగే శక్తి వైరస్కు లేదు. బాక్టీరియా పాటి కూడా కాదు అది. అంటే విభజన చెంది మరొక జీవిగా మారగలిగే కెపాసిటీ ఉన్నది కూడా కాదు అది. కాబట్టి ఏ బాడీలకైతే ఇమ్యూనిటీ ఉంటుందో ఆ బాడీలని ఏమీ చేయలేదు. ఓకేనా? ఇంకో మాట చెప్తాను. మానవుడు జన్మించి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? 1000 సంవత్సరాలు అన్నారు. కాదు, మానవ జాతికి పూర్వీకులైనటువంటి రామాపితికస్యలా ఏదో మాట్లాడతాం కదా, అవి కోట్ల సంవత్సరాలు అనేసారు కదా, మాట్లాడుతుంటే అనేస్తున్నారు కోట్ల సంవత్సరాలు అన్నారు. మరి వాటికి మించి ప్రైమరీ జీవైనటువంటి వైరస్ పుట్టి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయి ఉంటుంది? అమ్మో అంతకంటే ముందే అయి ఉంటుందండి. ఇప్పుడు నేను మళ్ళీ సాధారణంగా ప్రశ్న అడుగుతున్నాను, ఇప్పుడు చెప్తారు మీరు. మనిషి ముందు పుట్టాడా? భూమి మీద వైరస్ ముందు పుట్టిందా? జీవి ముందు పుట్టిందా? జీవికి నిర్జీవికి మధ్యలో ఇప్పుడిప్పుడే జీవిగా మారేది ముందు పుట్టిందా? అదే ముందు పుట్టింది. ఎప్పుడైతే భూమి మీద వైరస్ పుట్టిందో, వైరస్ పుట్టిన తర్వాతనే మిగతా అన్ని పుట్టాయి కదా. మరి వైరస్ పర్మిషన్ లేకుండా, బాక్టీరియా పర్మిషన్ లేకుండా ఏ జీవైనా భూమి మీద బతకగలదా? బ్రతకలేదు. మరి ఎలా బతికినాయి ఇవన్నీ? మనం ఎలా బతుకున్నాం? అంటే వాటికి మనకి మధ్య ఏదో జీవన బాంధవ్యం ఉంది, దాన్ని మనం ఎక్కడో కట్ చేసాం. ఎలా చెప్పగలదు దీన్ని ప్రూవ్ చేయగలిగేది ఆవు మాత్రమే. ఖచ్చితంగా ఆవు మాత్రమే, శర్మగారి ఆవు మాత్రమే. ఎలా ప్రూవ్ చేయగలదు ఆవు? ఎలా ప్రూవ్ చేయగలదంటే, స్కూల్కి వెళ్ళి అడగండి, పసిపిల్లల్ని అడగండి, ఆవు శాకాహార జంతువా మాంసాహార జంతువా అని ఏమని చెప్తారు? పిల్లలండి, వాళ్ళు కూడా చెప్తారా? అంటే ఎంత క్లియర్గా ఆవు శాకాహారం అనేది ఎంత ఎస్టాబ్లిష్డ్ ఆన్సరు. అంటే అసలు ప్రశ్నే అనవసరమైన ప్రశ్న. అదేం ప్రశ్న అండి అని, ఏం పని లేనట్టుంది. ఆవు శాకాహార మాంసాహారం అని అడిగాడని.
మాంసాహారం అనేది విశేషం కాదు. అసలు మాంసాహార జంతువు అని అడిగే ప్రశ్నే అట్లా అడగకూడదు కాదు. ఏం ప్రశ్నయా అనిపించే ప్రశ్న, దానికి మనం అవసరం లేదు. మీరు 4వ తరగతి 3వ తరగతి పిల్లల్ని అడిగితే కూడా వెంటనే చెప్తారు అదేం ప్రశ్నయా అనే వైపు కదా. కానీ ఆశ్చర్యకరంగా ప్రకృతి ఎంత మహాద్భుతమైందంటే, ప్రకృతిని పరిశీలిస్తూ లోపలికి వెళ్ళిపోయి మనవాళ్ళు అంగుళం అంగుళం అంటామే, అంగుళం అంగుళం కాదు అణువణువు పరిశీలించి డిసెక్షన్ చేసి మన ఎదురుగా అనాటమీ ఫిజియాలజీతో ఎదురుగా పెట్టారు మనవాళ్ళు. హ్యూమన్ ఎనాటమీ ఫిజియాలజీ కాదు, గోవు ఎనాటమీ ఫిజియాలజీని కూడా అక్కడ పెట్టారు. పెట్టి ఏం చెప్పారంటే ఆవు గడ్డిని అరిగించుకోలేదు అని తేల్చారు. ఆవు గడ్డిని అరిగించుకోలేదు. అదేంటి? గడ్డిని అరిగించగలిగేటువంటి జీర్ణరసాలు ఆవు పొట్టలో ఉత్పత్తి కావు. మరి ఆవు ఏం తింటుంది? గడ్డే తింటుంది. ఆవు జీర్ణరసాలు గడ్డిని అరిగించలేవు. మరి ఇదేం కాంట్రవర్సీ? ఈ కాంట్రవర్సీ నాకు కాంట్రవర్సీ, నీకు కాంట్రవర్సీ, కానీ అందరినీ కన్నా అమ్మ ఈ ప్రకృతి మాత కాంట్రవర్సీ కాదది. అద్భుతంగా పరిష్కారం చేసింది. ఏం చేసింది? గడ్డిని తినగలిగేటువంటి బాక్టీరియాని, రూమస్ అనేటువంటి దాని జీర్ణకోశంలో ఒక పార్ట్లో నిండా నింపింది. ఆవు గడ్డి మేస్తుంది, మనం అనుకుంటాం ఆవుకి గడ్డేసాం అని మనం అనుకుంటాం. కానీ ఆవు ఏముంటుందో తెలుసా? నేను బాక్టీరియాకి గడ్డేస్తున్నాను అని శుభ్రంగా గడ్డి అంతా తినేస్తుంది. లోపలికి వేసి మళ్ళీ తినగలదో లేదని మళ్ళీ బయటకు తెచ్చుకొని మెత్తగా నమిలి ఇప్పుడు తినండి ఈ గుజ్జుని అని మళ్ళీ జీర్ణకోశంలో ఉన్నటువంటి ఆ బాక్టీరియాకి వేస్తుంది. అక్కడ వేల కోట్ల బాక్టీరియా ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చి ఆ గడ్డి గుజ్జును మొత్తాన్ని తినేసి లక్షల కోట్ల బాక్టీరియా ముద్దగా మారిపోతుంది. ఆ మాంసం ముద్ద మీదకి ఆవు డైజెస్టివ్ జ్యూస్ రిలీజ్ అవుతాయి. శుభ్రంగా ప్రైమరీగా ఉండేటువంటి ఆ ప్రోటీన్స్ అన్నీ అరిగిపోతాయి. ఇప్పుడు అంటాం ఏమని, అరే గడ్డి తినే ఆవులో కొవ్వు ఎక్కడి నుంచి వచ్చింది? గడ్డి తినే ఆవులో మాంసం, మనాళ్ళు చెప్తారుగా మాంసం కావాలంటే మాంసకృత్తులు, కొవ్వు కావాలంటే ఆయిల్ వేసుకోండి, సిస్టమ్ అంతా ఉంది కదా, లిస్ట్ అంతా పెట్టేస్తారు. అరే శుభ్రంగా గడ్డి తింటుంది కదండి మా ఆవు, మీరు కేజీలు నూనె తాగమంటారు అంటాం. అంటే ఈ సమస్యను ఎవరు పరిష్కారం చేశారు? నీ నూనె కంపెనీ కాదు పరిష్కారం చేసింది, అమ్మ ప్రకృతి మాత. ఎంత మహాద్భుతంగా పరిష్కారం చేసిందో చూడండి. మన కళ్ళకి అర్థం కాని అద్భుతం లోపల ఉంది, పరిష్కారం చేసింది. ఆ పరిష్కారం అంటే దీన్ని నేను ఎందుకు అంటున్నానంటే, బాక్టీరియాకి, వైరస్కి, శిలీంధ్రాలకి, సూక్ష్మక్రిములు ఏమున్నాయో వాటన్నిటికీ పెద్దగా ఉన్న మనకి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదంటే జీవన బంధం. అది క్యాచ్ చేయకుండా బాక్టీరియా శత్రువు, వైరస్ శత్రువు అమ్మో ఎదుర్కోలేం. మందులు కావాలంటే నువ్వు 4,50,00,000 మందులు వేసి కూడా ఆ వైరస్ను చంపలేవు. పైగా నువ్వు మందులు వేసినందువల్ల ఆత్మీయుడైన నా బాలసుబ్రహ్మణ్యం వెళ్ళిపోతారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.